ఫ్యాన్ తులసి. ఫ్యాన్ ఏంటండి? కాస్తైతే ఫ్యాన్ నీ మీద పడేది నేను చూశాను కాబట్టి సరిపోయింది. నా మీద ఫ్యాన్ నా మీద పడ్డం ఏంటండి? ఏం కాలేదు తులసి, టెన్షన్ పడకు. రంగమ్మా, రంగమ్మా! బాబు గారు వస్తున్నా. బుద్ధుందా నీకు? ఏం చెప్పాను? అమ్మగారిని వదిలి వెళ్ళొద్దని చెప్పానా లేదా? చెప్పారు బాబు, కానీ అమ్మగారు వచ్చేలోపు బట్టలు తీసుకొద్దామని డాబా మీకు వెళ్ళాను బాబు. నోర్మై, నేను రావడం ఒక్క క్షణం లేట్ అయితే నా భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి తెలుసా? తప్పైపోయింది బాబు, ఇంకెప్పుడు అలా చేయను. పో అసలుకి. ఏమండి? తులసి ఏం కాదు, ఊరుకో, నేనున్నానుగా. హలో డాడీ, నేను వాసుని. వాసు, కోళ్ళు ఎలా ఉందిరా? ప్లీజ్ డాడీ, మీరు అర్జెంట్గా వచ్చేయండి. నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మా సింధురా, సింధురా, రిలాక్స్. అమ్మా సింధురా! నాన్నగారు, ఏమైంది? ఘోరం జరిగిపోయిందమ్మా. సీలింగ్ ఫ్యాన్ ఊడి కింద పడిందట. అప్పుడు తులసి ఫ్యాన్ కింద ఉందట. సమయానికి వాసు రావడం వల్ల ప్రమాదం తప్పిందట. వెంటనే వెళ్ళాలమ్మా, తులసిని చూడాలి. అక్కడ సింధురా, సింధురా! నాన్నగారు, ఏమైంది? పదమ్మా, తమ్ముడి దగ్గరికి వెళ్దాం. అసలు ఏం జరిగింది? తులసి మీద సీలింగ్ ఫ్యాన్ పడిందంట అక్క. తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేశాడు. మై గాడ్. సరే నాన్న, పదండి. నాన్న, నేను కూడా వస్తాను. వద్దమ్మా, నువ్వు వట్టి మనిషివి కాదు, ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. నువ్వు పదమ్మా. మీరా, జాగ్రత్త, సరేనా? తులసి, వాటర్ తాగు. ఏమండి, ఇప్పుడేమైందని ఉన్న బలంగా అందరినీ రమ్మని ఫోన్ చేశారు. అమ్మా, నాన్న, మావయ్య గారు ఎంత కంగారు పడతారు చెప్పండి. ఏం కాదు, రాణి, నేను మాట్లాడతాను. తులసి, అంకుల్. నాన్న, తులసి, అమ్మా, నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదమ్మా. ఎందుకు కంగారు పడుతున్నారు? అది కాదమ్మా, ఫ్యాన్ ఊడిపడిందని కాసి ఫోన్ చేయగానే మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? నాన్న, సమయానికి మీ అల్లుడు గారు వచ్చారు, లేదంటే ప్రమాదం జరిగేదేమో. ఇప్పుడు బానే ఉన్నాను కదా. తులసి, అయినా ఫ్యాన్ తులసి, నీ బానే ఉన్నావు కదా? నాకేం కాలేదుగా? నాకేం కాలేదు వదిన గారు. వాసు, అసలు ఎలా జరిగిందిరా? తెలీదు డాడీ, అర్జెంట్ వర్క్ అని ఆఫీస్కి బయలుదేరాను. ఫైల్ మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి వెనక్కి వచ్చాను. నేను రావడం, ఫ్యాన్ కింద పడ్డం ఒకేసారి జరిగాయి. లక్కీగా తులసిని పక్కకు లాగాను. బావగారు, అసలు ఫ్యాన్ ఊడి పడిపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నాకు అంతా అయోమయంగానే ఉంది బావగారు. ఇల్లు మారితే మంచి జరుగుతుందనుకుంటే వేరు కాపురం పెట్టి 4 రోజులు కాలేదు, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వాసు, ఇదేదో ఆలోచించాలరా. డాడీ, మీరు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి. అదేంట్రా అలా అంటావు? ఇంత పెద్ద గండం తప్పిపోతేను. డాడీ, కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇది ఏ దుష్టశక్తి వల్ల జరిగింది కాదు. బోల్ట్ లూజ్ అయి విరిగి పడింది, అందుకే అలా జరిగింది, అంతే.
అందుకే ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే నేను తులసి పక్కనే ఉండి తులసిని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాను. విన్నారా? ఇప్పుడు చూడండి. లేదక్క, తులసి దగ్గర నేనే ఉండాలి. తులసిని నేను తప్ప ఎవరూ చూసుకోలేరు. బాబు కాశీ, నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం, తన్ని చూసుకోవడం అది కుదిరే పని కాదు కదా బాబు. అందుకే అంకుల్, నేను నిర్ణయానికి వచ్చాను. ఆ విషయం చెప్పడానికే మీ అందరినీ పిలిచాను. ఏంట్రా అది? డాడీ, ఈ స్థితిలో తులసిని వదిలి ఆఫీస్కి వెళ్ళడం సాధ్యం కాదు. అలాగని ఆఫీస్ వర్క్ నెగ్లెక్ట్ చేయలేను. మరి ఎలారా? ఈ రోజు నుంచి ఆఫీస్ బాధ్యతలన్నీ అక్కకు అప్పగించాలనుకుంటున్నాను. ఆఫీసు బాధ్యతలు సింధూరికి అప్పచెప్తావా? అవును డాడీ. తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావురా? నేను ఆఫీస్ బాధ్యతలు తీసుకోవడం ఏంటి? నువ్వే తీసుకోవాలక్క. ఆఫీస్ వ్యవహారాలు చూడాలంటే నువ్వే సమర్థురాలివి. తమ్ముడు, నేను దగ్గరుండి తులసిని చూసుకోవాలనుకున్నాను. తులసికి పురుడు పోసి నా మేనల్లుని ఎత్తుకోవాలనుకున్నాను. అలాంటిది ఆఫీస్ వరువు నా నెత్తి మీద పెడతానంటావేంట్రా? నీకేమైనా పిచ్చా? ప్లీజ్ అక్క, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నేనున్నా లేకపోయినా వ్యాపారం సక్రమంగా సాగాలంటే, తులసిని నేను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆఫీస్ పవర్స్ నీ చేతుల్లోకి రావాలి. అది కాదు తమ్ముడు. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నాన్నగారు, మీరైనా చెప్పండి. వాడు చెప్పేది కూడా సబబే అనిపిస్తుందమ్మా. తులసి డెలివరీ అయ్యే వరకు బిజినెస్ నువ్వు చూసుకోవడమే కరెక్ట్. ఆ తర్వాత చూద్దాం. మీరు కూడా ఏంటి నాన్నగారు, అనవసరమైన బాధ్యతలు నాకెందుకు చెప్పండి? అక్క, ఇది అనవసరం కాదు, అవసరం. అర్థం చేసుకో. వదిన గారు, 100 మందికైనా సమాధానం చెప్పే టాలెంట్ మీకుంది. మీరుండగా అంత పెద్ద వ్యాపారంలో పరే వాళ్ళని ఎలా నమ్ముతాం? కాదనకండి. తులసి, నీకు తెలీదు, తమ్ముడుండగా నేను... అక్క, నేను ఇంకేం మాట్లాడొద్దన్నానా? రేపే నేను ఎండీగా రిజైన్ చేసి నిన్ను ఆ చైర్లో కూర్చోబెడుతున్నాను. అన్ని పవర్స్ నీకు ఇస్తున్నాను, అంతే. అది అది సింధురా, తమ్ముడు అంతగా చెప్తున్నాడు కదా, ఒప్పుకో. అది అవును సింధూరా, మీ తమ్ముడు చెప్పింది కరెక్టే. సరేనన్నా, మీకోసం కాదు, నా తులసి కోసం ఒప్పుకుంటున్నాను. సరే ఉండండి, అందరికి కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి అంకుల్. ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసమే ఎదురు చూశాను. ఈ సీటు కోసమే తహతహలాడాను. ఇన్నాళ్ళకి నేను అనుకున్నది నాకు దక్కింది. ఇది నా మొదటి విజయం. ఇక ఆడిస్తా. కుటుంబాన్ని మొత్తం కొల్లోలం చేస్తా. నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే మీరు ఒక్కొక్క మెట్టు కిందకి జారుతూ పతనమవుతారు.
గుడ్ మార్నింగ్ మేడం. నోరు మాత్రమే గుడ్ మార్నింగ్ చెప్తోంది. చెయ్యమైంది? ఇంట్లో నీ పెళ్ళం దగ్గర పెట్టొచ్చావా? ఏ చెయ్యెత్తి నమస్కరించాలని తెలీదా? సారీ మేడం. ఆ రెండక్షరాలు కాస్త బెండై చెప్తే ఇంకా బాగుంటుంది. విషయం ఏంటో చెప్పు. అదే మేడం, వైశాలి కన్స్ట్రక్షన్స్ వాళ్ళ డీల్ ఓకే చేశాను. ఓకే చేసావా? అవును మేడం, ముందుగా అనుకున్నదే కదా. నా పర్మిషన్ అక్కర్లేదా? మేడం అది వాసు సార్ చేయమని చెప్పేశారు. ఈ కంపెనీకి ఎండి వాసునా నేనా? మీరే మేడం. కదా మరి నువ్వేం చేయాలి? ఏదైనా డీల్ ఓకే చేయాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి. కాదు, ఇక నుంచి నువ్వు టిఫిన్ చేయాలన్నా నా అనుమతి తీసుకోవాలి. బయటికి వెళ్ళాలంటే నేను పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. ఆఖరికి దీనికి కూడా గుర్తుంచుకో. ఓకే మేడం, ఉంటాను. ఉంటాను మేడం. హలో అమ్మగారు, నా మీద అనుమానం రాకూడదని అక్కడ నిన్ను పెట్టాను, కానీ ప్రతి అవకాశాన్ని చేజారుస్తున్నావు. అమ్మగారు, నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. మరి అదెలా తప్పించుకుంటుంది? ఆ సమయంలో మీ తమ్ముడు గారు వెనక్కి తిరిగి వస్తారని ఊహించలేదు అమ్మగారు. ఊహించడానికే నిన్ను పెట్టింది, దాన్ని చంపడానికే నీకు డబ్బిస్తుంది. ఏం చేస్తావో నాకు తెలీదు. అది బతకూడదు. అమ్మగారు, ఇంట్లోంచి మీ తమ్ముడు గారు కదలటం లేదు. ఆవిడ గారిని వదిలి ఒక క్షణం కూడా వెళ్ళటం లేదు అమ్మగారు. వాడు రెప్పపాటు కాలం దానికి దూరంగా ఉన్నా చాలు, మన పని పూర్తయిపోతుంది. చూడు, నేను స్క్రీన్ మీదకు రాకుండా అది పాడెక్కాలి. అమ్మా, అది నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైందా? నాకు వదిలేయండి అమ్మగారు, నేను చూసుకుంటానుగా. జాగ్రత్త. ఉంటానమ్మా. చరణ సరోజ రజ నిజమన మకుర సుధారి వరుణౌ రఘువర విమలయ సజోదాయక ఫలచారి.
बलहीनतनु जानकै सुमरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक विचारा रामदूत अतुलित बलदाम। రంగమ్మ బాబు గారు రంగమ్మ వెళ్ళి కాఫీ తీసుకురా. కూర్చో తులసి. చెప్పేది నీకే, వెళ్ళి కాఫీ తీసుకురా. బాబు గారు మరి మరి ఏమైంది? మరి అమ్మగారికి ఇప్పుడు మాత్రలు వేయాలి కదా. అవును, అయితే అది మాత్రలు ఎందుకు నసుకుతావు? ఏమైందో చెప్పు. అనుకోకుండా మాత్రలన్నీ నీళ్ళలో పడిపోయాయి బాబు.